ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్ విమర్శించేవారు, బైబిల్ అంటే తెలియనటువంటి వారందరూ కూడా ఈ మాటలు చక్కగా వినండి. ఆదికాండము 1వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూస్తే, దేవుడితో భూమి ఎలాగా ఉందంటే నిరాకారంగా ఉంది, చీకటి ఉన్నది, జలాలు ఉన్నాయి, దేవుని ఆత్మ దాని మీద అలలాడుచున్నది అని అన్నాడు. అంటే మొదటి జల ప్రళయం ఎక్కడొచ్చిందంటే ఈ భూమి మీద మానవులు లేరు. భూమి మానవులకి కేవలము 6000 చరిత్రే, 6000 సంవత్సరాల చరిత్ర. అయితే అంతకుముందు భూమి మీద ఎవరు నివసించారు అంటే దేవదూతలు నివసించారు. అప్పుడు ఈ భూమి ఇలాగ లేదు, సస్యశ్యామలముగా ఉండేదన్నమాట. దేవుడు శపించిన తర్వాత భూమి ఇలాగ అయిపోయింది. అప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేశారు కాబట్టి మొదటి జల ప్రళయాన్ని రప్పించేసి వాళ్ళందరూ కూడా తుడిచివేశాడు. ఎక్కడ పాపం విస్తరిస్తుందో, దేవుని వ్యతిరేకం అవుతుందో అక్కడ జలప్రళయం వస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలా, ప్రభువు నమ్ముకోవాలా.